హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కోసమే చేస్తున్నాను అనమాట. సో మన సబ్స్క్రైబర్లు అయితే ఒకరైతే నన్ను ఈ వీడియో చేయమని అయితే అడిగారనమాట. వాళ్ళ వాయిస్ వచ్చేసి కొంచెం బాగుండదంట. సో వాయిస్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలో చేయండి అని అయితే నాకైతే కామెంట్ చేశారు. సో ముందు ఆ సిస్టర్కి అయితే నేనైతే సారీ చెప్పాలి. ఎందుకంటే థర్స్డే అయితే అడిగారనమాట నాకు కామెంట్ చేసి. సరే ఫ్రైడే వీడియో చేసి సాటర్డే పోస్ట్ చేస్తాను అని చెప్పాను. కానీ నాకైతే కొంచెం బిజీగా ఉండేసి వీలైతే కుదరలేదనమాట. సో నాకు సాటర్డే రోజు మళ్ళీ గుర్తు చేశారనమాట కామెంట్ చేసి. సో నేను మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను అనేసి. సో నేను అంటే అంతకుముందు కొన్ని వీడియోస్ చేసినవి అయితే ఉన్నాయన్నమాట. నేనైతే షెడ్యూల్లో పెట్టేశాను. సో సాటర్డేకి వీడియో ఉంది కదా అనేసి నేను ఆ సిస్టర్ అడిగింది అయితే మర్చిపోయాను అనమాట. సో మళ్ళీ ఆ రోజు కామెంట్ చేసేసరికి నాకు ఎట్లనో అనిపించింది. చెప్పాను కదా సాటర్డే పోస్ట్ చేస్తాననేసి, మర్చిపోయాను అనేసి అయితే అనిపించింది అనమాట. సో చేయాలనేసి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ చేసి వెంటనే వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఆ సిస్టర్ కోసం ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సిస్టర్ మీరు చూడండి, చాలా మీకు యూజ్ అయితే, నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మీకు యూజ్ అయితే చాలన్నమాట. పర్టికులర్గా నన్ను అడిగారు కాబట్టి నేను మీకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఇది యూజ్ అయితే ఓకే, యూజ్ కాకపోతే, వర్కౌట్ కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక వే ఏమన్నా ఉంటే చూసి ఇంకొక వీడియో అయితే చేస్తానమాట. సో ఇదైతే చూడండి. ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే 52 రకాలుగా అయితే మార్చుకోవచ్చు అనమాట. మన వాయిస్ ఎట్లా మార్చుకోవాలి ఏంటనేసి చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ముందుగా మనం ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మనం యాప్ అయితే సెర్చ్ చేయాలి. వాయిస్ చేంజర్ అని అయితే యాప్ అయితే ఉంటుంది అనమాట. మధ్యలో సెర్చ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చింగ్లో అయితే వాయిస్ చేంజర్ అని అయితే టైప్ చేయాలన్నమాట. టైప్ చేసిన తర్వాత చాలా యాప్స్ అయితే వస్తాయి. మనం ఆ యాప్స్ అన్నింటిలో కూడా మనకు కావాల్సిన యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా యాప్స్ అయితే వస్తాయన్నమాట. ఇట్లా ఇవన్నీ వర్కౌట్ అయితే లేదో నాకైతే తెలియదు. నాకు తెలిసిన యాప్ అయితే నేను మీకు చెప్తున్నాను. డెఫినెట్గా ఇది ట్రై చేయండి. మీకు నచ్చకపోతే, మీకు ఒకవేళ వర్కౌట్ కాకపోతే ఇంకొక వే ఏమన్నా ఉందేమనేసి నేనైతే ట్రై చేసి మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు ఇది వర్కౌట్ కాలేదని చెప్తే నేనైతే వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఇక్కడ కింద కనిపిస్తుంది కదా రోబోట్ సింబల్లో వాయిస్ చేంజర్ అనేసి, దాని మీద అయితే క్లిక్ చేసి ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేను వచ్చేసి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. నాకైతే ఏం అవసరం లేదు కాబట్టి నేను ఇంతవరకు అయితే ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోకూడదు అనమాట. సో ఇప్పుడు ఆ సిస్టర్ కోసం చేయాలి కదా, ఎట్లా చేయాలి ఏంటి అనేసి, సో అందుకనేసి నేను ఇప్పుడు ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. సో యాప్ వచ్చేసి ఇన్స్టాల్ అయితే అయిపోయింది. కింద ఓపెన్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి అయినా ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. లేదంటే మనం డైరెక్ట్ యాప్లోకైనా వెళ్ళేసి ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాలింగ్ కంప్లీటెడ్ అని అయితే వచ్చింది. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి యాప్ని అయితే ఓపెన్ చేయాలన్నమాట. మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అస్సలు ఇది ఎక్కువ కష్టం అనిపించదు. అసలు చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో అందుకనేసి నేను ఈ ప్రాసెస్ చూపించడానికి మీకు రీజన్ వచ్చేసి ఇదే అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇట్లా మనం వీడియోలోకి ఎంటర్ అవ్వగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి రికార్డ్ అండ్ ఆడియో అని ఉంది. సెకండ్ వచ్చేసి ఓపెన్ అండ్ ఆడియో అని ఉంది. థర్డ్ వచ్చేసి సేవ్డ్ ఆడియోస్, అంటే మనం ఆడియోస్ చెప్పుంటాం కదా, లేకపోతే మనం ఆడియోస్కి వాయిస్ ఇచ్చుకొని ఉంటాం కదా, అవి అక్కడ సేవ్ చేసుకుంటే అక్కడ సేవ్డ్ ఆడియోస్లో అయితే ఉంటాయి అనమాట. ఆ మోర్ అనేది మనకు అంతగా అవసరం ఉండదు, యూజ్ ఉండదు అనమాట. సో ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది అనమాట. సో ఫస్ట్ది నొక్కితే ఇట్లా రోబోట్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ టైమింగ్ పడుతుంది, చూస్తున్నారు కదా. మనం ఏదన్నా మాట్లాడాలి, మనం రికార్డ్ చేసుకోవాలనుకున్నది ఇక్కడైతే రికార్డ్ అయితే చేసుకోవాలన్నమాట. సో మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో అదంతా ఇక్కడైతే చెప్పేయాలి. చెప్పేసిన తర్వాత కింద మధ్యలో స్క్వైర్ షేప్లో మధ్యలో కనిపిస్తుంది కదా సర్కిల్ లాగా, దాని మీద అయితే ప్రెస్ చేయాలన్నమాట. దాని మీద ప్రెస్ చేయగానే మనం ఇప్పుడు దాకా మాట్లాడిందంతా కూడా రికార్డ్ అవుతుంది. అక్కడ టైమింగ్ మనం ఎన్ని సెకండ్స్ అని కూడా చూపిస్తుంది కదా, అక్కడైతే మనం ఇప్పటి వరకు మాట్లాడింది మొత్తం రికార్డ్ అవుతుంది అనమాట. దాని మీద ప్రెస్ చేయగానే అదంతా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత ఎన్ని మనం మార్చుకోవచ్చో, ఎన్ని రకాలుగా అన్ని రకాలైతే వస్తాయన్నమాట. మొత్తం 52 రకాలుగా అయితే మన వాయిస్ని వచ్చేసి మనం అయితే మార్చుకోవచ్చు అనమాట. మనకి వీటిలో వచ్చేసి అనిమల్స్ లాగా కూడా ఉంటాయన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ ఉమెన్స్ అని కనిపిస్తుంది కదా, దాంట్లోనే పెట్టుకోవచ్చు. అది ఉమెన్స్ అట్లా మొత్తం మనకి చాలా రకాలుగా అయితే వస్తాయన్నమాట వాయిస్లో వచ్చేసి మార్చుకోవడానికి. సో మీరైతే ఆ 52 వాటిల్లో కూడా మీకు ఏది నచ్చితే అదైతే మనము చేసుకోవచ్చు అనమాట. మన వాయిస్ని అట్లా అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డబల్ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు అన్నీ చెక్ చేసుకొని మీకు ఏ వాయిస్ అయితే సెట్ అయిందో, ఏదైతే కరెక్ట్గా అనిపించిందో, ఏదైతే బాగుందో దాన్ని వచ్చేసి మీరైతే సేవ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఎన్ని వాయిస్లు ఉన్నాయో, చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇట్లా ఇవన్నీ అయితే నేను పెట్టి చూడలేదు, కానీ ఇక్కడ ఉమెన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే చూసాను అనమాట. అదైతే కొంచెం మంచిగా అనిపించింది నాకు.
వాయిస్ కూడా కొంచెం సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో మీరు మ్యాక్సిమం ఇది ట్రై చేయండి, మీకైతే వర్కౌట్ అవుతుంది. సో పక్కనే కనిపిస్తుంది కదా సిమ్ కార్డ్ షేప్లో, దాని మీద అయితే క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సేవ్డ్ ఫైల్స్లో సేవ్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్ అయితే చూపిస్తున్నాను నేను. ఇక్కడ సేవ్ అయిపోయింది అనమాట మనం చేసిన వీడియో. ఇక్కడే ఇచ్చాము మనం ఆడియో, ఫస్ట్ రికార్డ్ అయిన ఆడియో అయితే మనం క్లిక్ చేసాము. ఇది వచ్చేసి మనము ఓపెన్ అయిన ఆడియో అంటే మన ఆల్బమ్లో ఆల్రెడీ వీడియోస్ కానీ ఉంటాయి కదా, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మనము వీడియోలు మ్యూట్ చేసేసి మనము వాయిస్ ఇచ్చేసి ఉంటాం కదా, రికార్డ్ చేసి ఉంటాం కదా, దానికైతే ఇక్కడ ఇదైతే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్బమ్, కాంటాక్ట్స్, ఫొటోస్, రికార్డర్ ఇవన్నీ వస్తాయి. మనం ఆల్రెడీ ఫోన్లో రికార్డ్ చేసిన ఆడియోని కూడా ఇక్కడైతే మార్చుకోవచ్చు అనమాట. అక్కడ రికార్డర్ అని కనిపిస్తుంది, అదే అనమాట. సో ఇక్కడికి వచ్చేసి నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మన వీడియోకి మనం ఆల్రెడీ వాయిస్ ఇచ్చి ఉండాలన్నమాట. మనం వాయిస్ ఈ వీడియోలో మాట్లాడినా ఒకటే, వీడియోకి వాయిస్ ఎవరు ఇచ్చినా ఒకటే, మనం వాయిస్ అయితే ఇచ్చేసి ఉండాలి వీడియోకి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేయగానే వీడియో మనకి ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో అయితే వస్తాయన్నమాట. ముందుసారి ఎట్లా వచ్చినాయో ఇప్పుడు కూడా అట్లనే సేమ్ అట్లనే వస్తాయన్నమాట. సో అదే విధంగా మీకు ఏదైతే నచ్చిందో, మీకు ఏదైతే సెట్ అయింది అనిపిస్తుందో అదైతే పెట్టేసుకోండి. చాలా అయితే ఉన్నాయి, రోబోట్ లాగా ఇంకా చాలా కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ఏదైతే సెట్ అయింది అనిపిస్తుంది, నాకు తెలిసినంత వరకు ఆ ఉమెన్ అనేది అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా సాఫ్ట్గా వస్తుంది వాయిస్ కూడా. నేను ఇంత గట్టిగా మాట్లాడినా కూడా అది వచ్చేటప్పుడు అయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది అనమాట. నేను ఇక్కడైతే వినిపించలేదు. సో ఇంకా దాని మీద అట్లనే సేమ్ ముందు ఎట్లా సేవ్ చేశారో ఇప్పుడు ఇది కూడా అట్లనే సేవ్ చేయాలన్నమాట. సిమ్ కార్డ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని పక్కన అదైతే క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ అయితే అయిపోయింది అనమాట. ఫస్ట్ మనం రికార్డ్ చేసింది, ఇప్పుడు వీడియో రెండు సేవ్ అయితే అయిపోయినాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది మోర్ అనమాట. ఇది వచ్చేసి మనకు అంత యూజ్ అయితే ఉండదు, ఇది ఇంత అవసరం కూడా లేదు. మనకు కావాల్సింది పైన రెండే అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడే రికార్డ్ చేయాలన్నమాట. సెకండ్ వచ్చేసి మనం ఆల్రెడీ వీడియోకి వాయిస్ ఇచ్చి ఉంటాం కదా, దాన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ వచ్చేసి సేవ్డ్ ఆడియోస్, మనమైతే సేవ్ చేసినవైతే అందులో అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు సిస్టర్. మీకైతే ఇది వర్కౌట్ అయితే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. లేదంటే మీకు వర్కౌట్ కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇంకొక వే ఏమన్నా ఉంటే చూసి మీకు వీడియో అయితే చేస్తాను. సో వీడియో ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా నచ్చే ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఈ వీడియోకి వచ్చేసి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను, చూద్దాం ఎన్ని లైక్స్ అయితే వస్తాయో. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ఫుల్ అయితే నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి యూజ్ అయిందనేసి. సో 52 రకాలుగా అయితే మీరైతే చేసుకోవచ్చు అనమాట మీ వాయిస్ని డిఫరెంట్గా అయితే. సో మీకు వీటిలో ఏదో ఒకటైనా సెట్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు సెట్ కాకపోతే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సెట్ అవ్వలేదు, నాకు వర్కౌట్ అవ్వలేదు, వేరేది ఏమన్నా ఉంటే చూడండి అనేసి. నేను డెఫినెట్గా వేరేది ఏమన్నా ఉంటే కూడా చూసి అయితే మీకైతే ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇదైతే చూడండి, ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో అదనమాట ఈ వీడియో. ఇంతవరకు వీడియో చూస్తే మీరైతే డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో అదనమాట గైస్, ఈ వీడియో ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోస్ అయితే ముందు వస్తూ ఉంటాయి అనమాట. డెఫినెట్గా మీరు మిస్ కాకుండా చూసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.